హే వ్యూయర్స్, ఇవాళ మనం మా అబ్బాయి హీరో విష్ణు గారితో అండ్ డైరెక్టర్ కుమార్ గారితో ఉన్నాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అండ్ విష్ణు గారు, నేను చాలా ఇంటర్వ్యూస్ చూశాను. ఈ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవ్వడానికి మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ అన్నీ చూశాను. నాకు మీరు ఒక 3 ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి ఎక్స్ట్రీమ్లో. ఏ ఇంటర్వ్యూలో మీ ఏ ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు. మీరు ఫుల్గా కుల్కే నవ్వండి ఒకసారి. మీరు ఎందుకంత కన్ఫైన్డ్గా ఉంటారు? ఇది మాక్సిమం నవ్వటం అండి. ఇదేనా మ్యాక్సిమం నవ్వడం? లోపల ఇంకా ఎక్కువ అది ఎక్కువ ఫీల్ అన్నమాట. రేస్ గుర్రం టైప్. ఎక్స్ట్రీమ్ కోపం రాదా అసలు? రాదు, అది కూడా అంతేనా? ఇంకా ఎక్స్ట్రీమ్ కోపం, ఎక్స్ట్రీమ్ బాధ తక్కువే. లేదు ఎప్పుడు మరి అంత ఎక్స్ట్రీమ్ బాధ ఎప్పుడు లేదు, చేయలేదు, ఎక్స్పీరియన్స్ చేయలేదు మరి. ఓకే సరే, అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను. మీకు 19 yearsకే మ్యారేజ్ అయిపోయింది కదా, లవ్ మ్యారేజ్. మీరే ప్రపోజ్ చేశారా? అంటే మీరు అసలు ఏది ఎక్స్ట్రీమ్లో ఇవ్వరు కదా, లవ్ అది ఎలా ఎక్స్ప్రెస్ చేశారా? అంటే నార్మల్గా వెళ్ళి చెప్పేశారా? ఓకే సరే, ఇప్పుడు ఇంటర్వ్యూ జరిగే దాంట్లో మీరు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఏది అంతే అలా సరిపోయింది నాకు తెలీదు అని చెప్పకూడదు, ఓకేనా? ఈ 2 words రాకూడదు, ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ కుమార్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. మీ ఫస్ట్ మూవీ కదా? అండ్ బేసిక్గా మీరు ఎక్కడి నుండి? శ్రీకాకుళం నుండి. ఈ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 2006లో వచ్చానండి. 10 years, ఆల్మోస్ట్ 11th year. సో వచ్చి స్టార్టింగ్ డైరెక్టర్ అవుదామని వచ్చారా? డైరెక్టర్ అవ్వాలని ఉండేది, బట్ నో బ్యాక్గ్రౌండ్, నథింగ్. సో వచ్చి ఎడిటింగ్ నేర్చుకుని ఎడిటింగ్ చేసేవాడిని. మొత్తానికి వెంకటేశ్వర ఆయన పర్సనల్ అసిస్టెంట్గా చేశాను. ఓకే. సో ఆల్మోస్ట్ అవార్డ్ ఎడిటర్గా ఒక 6 to 8 movies చేశాను. దెన్ జంప్డ్ ఇంటూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ పరశురామ్ గారి దగ్గర చేశాను. తర్వాత ఇప్పుడు ట్రయల్స్ పరశురామ్ గారి దగ్గర 3 సినిమాలు చేశాను, ఆంజనేయులు, సోలో, సాధించారు. నా ఇప్పుడు డైరెక్టింగ్ మూవీ అంతే. మీరు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డైరెక్టర్ అవుదామని వచ్చారు కదా, అంటే ఎలాగ ఏమన్నా కోర్స్ నేర్చుకొని ఎలా, లేకపోతే ఏడీగా జాయిన్ అవుదామని వచ్చారా? డైరెక్టర్ అవ్వాలి, ఏం చేయాలో తెలియదు, వచ్చేసారు. వచ్చాను. డైరెక్టర్ అవ్వాలంటే ఎడిటింగ్లో డైరెక్షన్ సినిమాకి సంబంధించినవన్నీ ఒక అవగాహన ఉండాలంటే వాళ్ళు ఎడిటింగ్ టేబుల్ మీద ఉండడానికి బాగా తెలుస్తాయి. అది తెలుసుకున్నాను. అది మీకు ముందు తెలుసా, లేకపోతే ఇక్కడికి వచ్చాక ఇవన్నీ క్రాఫ్ట్స్ చూసి ఎడిటింగ్లో జాయిన్ అయ్యారా? ఎడిటింగ్ రావడానికి ముందు తెలుసుకుంటే ఎడిటింగ్ వచ్చిన వాళ్ళకి అన్నిటి మీద అవగాహన ఉంటుందని తెలుసుకొని ఎడిటింగ్లో నేర్చుకొని ఎడిటింగ్ చేసి నెక్స్ట్ డైరెక్షన్ చేశానండి. అది వీళ్ళ దగ్గర వర్క్ చేయడానికి మీకు ఎలా ఆపర్చునిటీ? అంటే ఎడిటింగ్ నుండి అంటే ఇన్స్టిట్యూట్లో ఏదో నేర్చుకుంటారు. రావడానికి మా ఫ్రెండ్ ఒకడు హెల్ప్ చేశాడు. యాక్చువల్లీ సుప్రీం ఆడియో వీడియో అని కంపెనీ ఉంది మనకి, అక్కడ విసిడి మాస్టరింగ్ సైడ్ చేసేవారు. సో అక్కడ చేసేవాడిని. సో బేసికల్గా ఎడిటింగ్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి తెలిసింది అక్కడ. ఆఫ్టర్ దట్ ఆవిడ్ నేర్చుకున్నాను. తర్వాత సినిమాలో జాయిన్ అయ్యాను. నెక్స్ట్ పరశురామ్ వెంకటేష్ గారి దగ్గర జాయిన్ అవటం. వెంకటేష్ గారి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు యువత అనే సినిమాకి ఎడిటింగ్ ఆవిడ ఎడిటర్గా చేశాను. అక్కడ పరశురామ్ గారు పరిచయం. వీళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వడానికి? లేదండి, ఎలా అప్రోచ్ అవ్వలేదు. అంటే ఫస్ట్ నేను ఆవిడ నేర్చుకున్నాక సూపర్ గుడ్ అని ఒకటి ఉంది, వాళ్ళకి స్టూడియో ఉంటుంది, అక్కడ చేశాను. అక్కడ మానేసి మళ్ళీ రామానాయుడులో జాయిన్ అయ్యాను. రామానాయుడులో బలాదూర్ అనే సినిమా ఒకటి ఎడిటింగ్ చేస్తున్నప్పుడు దానికి ఎడిటర్ వెంకటేష్ గారు. సో ఆయనకి నా వర్క్ నచ్చింది. అప్పుడు నన్ను ఆయన పర్సనల్ అసిస్టెంట్గా తీసుకున్నారు. సో నేను ఎవరి దగ్గరికి అప్రోచ్ అవ్వలేదు, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కూడా అప్రోచ్ అవ్వలేదు. నా వర్క్ నచ్చి ఆయన నాకు ఆఫర్ చేశాడు. నెక్స్ట్ ఏంట్రా అంటే డైరెక్షన్ అన్నాడు. సరే జాయిన్ అవ్వ నా దగ్గర అన్నారు, వెళ్ళాను అంతే. నేను అప్పటి నుంచే స్టోరీస్ రాసుకుంటూ ఉండేవాళ్ళ ఎడిటింగ్ టైంలో కూడా? రావడానికి ముందు నుంచే స్టార్ట్ చేశాను. అంటే ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి ముందు వేరే వర్క్ చేశాను. గుజరాత్లో ఒక దగ్గర వర్క్ చేశాను, అప్పుడే రాసుకుంటూ మొదలు పెట్టాను. బట్ అవన్నీ అంటే ముందు ఒకటి అనుకుంటాం, అది ఎంతవరకు పనికి వస్తుంది పనికిరాదు అనేది వచ్చిన తర్వాత తెలిసింది. వాచ్ అవర్ ఇంటర్వ్యూ విత్ హర్షిని, ఓన్లీ ఐ డ్రీమ్.